హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ఎక్కువ పర్సెంట్ విద్యార్థులు సక్సెస్ కాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం, చర్చించుకుందాం. ఈ యొక్క సక్సెస్ గురించి మాట్లాడే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ద్వారా మీరు ఒక విద్యార్థి తన యొక్క ప్రిపరేషన్లో, తన యొక్క ఇంప్లిమెంటేషన్లో ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా విద్యార్థి తన యొక్క సక్సెస్ అనేటువంటి గమ్యస్థానాన్ని చేరాలనేటువంటి విషయాన్ని విద్యార్థులు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మహమ్మద్ అనేటువంటి ఒక విద్యార్థి, ఒక బాక్సరు 22 సంవత్సరాల్లో ఎల్ఫిన్స్టన్ అనేటువంటి ఒక వ్యక్తితో, ఇంటర్నేషనల్ బాక్సర్తో ఒక రోజు ఏమనుకుంటాడంటే, నేను కంపల్సరీగా ఈ యొక్క ఇంటర్నేషనల్ బాక్సర్ అయినటువంటి ఎల్ఫిన్స్టన్ని ఎలాగైనా ఓడగొట్టాలనేటువంటి ఉద్దేశాన్ని అతను మనసులో గాఢంగా అనుకుంటాడు. ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుకు చెప్తాడు, నేను కంపల్సరీగా తక్కువ ఏజ్లోనే నేను ఈ విజయాన్ని సాధించాలి, ఎల్ఫిన్స్టన్ నేను కంపల్సరీ ఓడించాలనేటువంటి ఆ యొక్క విషయాన్ని గురువు గారితో చర్చించడం అనేది జరుగుతుంది. అప్పుడు గురువు గారు ఏదైతే నువ్వు టార్గెట్ అనుకున్నావో ఆ టార్గెట్ను నువ్వు రీచ్ కావాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను, కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క సిద్ధాంతమే అనుకోండి, ఇక కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నువ్వు పాటించాలని చెప్పేసి ఉపాధ్యాయుడు ఆ యొక్క బాక్సర్ ఎవరైతే ఉన్నారో ఆ బాక్సర్ మహమ్మద్ అలీకి చెప్పడం జరిగింది. అప్పుడు మహమ్మద్ అలీ ఆ యొక్క అంశాలను తూచా తప్పకుండా క్రమంగా ఆ యొక్క అంశాలను పాటించడం వల్ల 22 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక ఏదైతే మనకు ఈ యొక్క ఎల్ఫిన్స్టన్కి మహమ్మద్ అలీకి మధ్య జరుగుతున్నటువంటి ఆ బాక్సింగ్లో ఆ రింగులో మహమ్మద్ అలీ ఎంటర్ అయినప్పుడు ఒక మాట చెప్తాడనమాట. ఎల్ఫిన్స్టన్ అంటాడు, ఆ అంబులెన్స్ రెడీ చేయండి, ఇతను నేను ఓడగొడతాను అని చెప్పేసి ఎల్ఫిన్స్టన్ జనాలను ఉద్దేశించి చెప్తా ఉంటాడనమాట. అప్పుడు ఇతను ఎవరైతే మహమ్మద్ అలీ ఉన్నాడో 22 సంవత్సరాల వయసులోనే అతను ఒక మాట అంటాడనమాట. ఏమని? అంబులెన్స్ని రెడీగానే ఉంచండి, అందులో నేను వెళ్ళడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ చాలామంది గుండె చనిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎల్ఫిన్స్టన్ని నేను 6వ రౌండ్లోనే ఓడగొడతాను, అంటే ఆయన డిఫీట్ చేస్తాననేటువంటి మాటను స్ట్రాంగ్గా చెప్తాడనమాట. అప్పుడు ఆడియన్స్ మరియు ఈ యొక్క ఎల్ఫిన్స్టన్ కూడా షాక్కి గురవుతాడు. అవునా? ఎందుకంటే ఇక్కడ ఎల్ఫిన్స్టన్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ కలిగినటువంటి బాక్సర్. ఎందుకంటే అతన్ని చూస్తేనే చాలామంది ఎవరైతే ఆపోజిట్ క్యాంట్ ఉన్నారో నాకౌట్ అయ్యి వెళ్ళిపోయేటోళ్ళు అనమాట. అంటే అతన్ని చూస్తే దడుచుకొని భయపడి వెళ్ళిపోయేటోళ్ళు. అలాంటిది అప్పటికే జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయినటువంటి వ్యక్తిని ఈ మహమ్మద్ అలీ ఏమంటాడంటే 6th రౌండ్లో నేను ఓడగొడతాననేటువంటి కాన్సెప్ట్ని బలంగా చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్లో ఒక రకమైనటువంటి ఉత్తేజం, ఒక రకమైనటువంటి ఒక రకంగా ఆందోళన అనుకోవాలి. ఎందుకంటే ఇంత చిన్న వయసు, బక్కగున్నాడు, ఈయనెలా కొడతాడనేటువంటి ఉద్దేశాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు. ఆయన చెప్పినట్టుగా 6th రౌండ్లో అతన్ని ఓడగొట్టడం జరిగింది. ఫైనల్గా ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత ఇప్పుడు చాలామంది మీకు తెలుసు, ఎవరైనా ఒకడు విజయం సాధిస్తే ఆయనకు లక్కు ద్వారా వచ్చింది మామ, ఆయనకు లక్కు ద్వారా వచ్చింది, ఆయనకేముంది, ఆయనేం చదివిండు, ఆయనేం హార్డ్ వర్క్ చేసిండు, ఆయన హార్డ్ వర్క్ చేస్తే మనకు కనబడదా అనేటువంటి ఏదైతే మనకు రియల్ లైఫ్లో సక్సెస్ చూస్తామో అలానే ఇక్కడ మహమ్మద్ అలీని కూడా చాలామంది ఇన్స్టాల్ చేయడం జరిగింది. అంటే ఒక రకమైన హేళన, అంత బక్క పీస్గాడు, ఆయన ఏం కొడతాడు, ఆయనను చూస్తేనే జనాలు భయపడ్డారు, ఆయన ఎల్ఫిన్స్టన్ని చూస్తేనే ఎదుటి మనిషి ఎన్నోసార్లు భయపడి నాకౌట్ అయ్యి ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి, ఏదో లక్కు ద్వారా ఈయన గెలిచిందనేటువంటి ఉద్దేశాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు. అప్పుడు ఒక మాట చెప్పిండనమాట, ఇది కాదు, సెకండ్ టైం నేను అతనితోనే మళ్ళీ పోటీ పడతాను, సెకండ్ టైం 6th రౌండ్ కాదు 1st రౌండ్లోనే నేను ఓడగొడతా అని చెప్పేసి అందరి సమక్షంలో చెప్పడం వల్ల నెక్స్ట్ టైం అయితే మనకు బాక్సింగ్ ఉందో ఆ గేమ్కి ఒక పెద్ద హైప్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ 22 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంటర్నేషనల్ ఫేమస్ బాక్సర్ని ఏ రకంగా ఓడగొట్టాడు, అతనికి ఉన్నటువంటి స్కిల్ ఏంటి, అతని బలహీనత ఏంటి, అతని యొక్క స్ట్రాటజీ ఏంటి, అతని కాన్ఫిడెంట్ ఏంటి,
అవన్నీ ఆ విషయాలు మనం ఒక 10 పాయింట్ల రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ప్రతి పాయింట్ని కూడా మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి ఏదో ఒక రోజు సక్సెస్ అనేది కంపల్సరీ సాధిస్తాడు. ఇక్కడ మహమ్మద్ అలీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి కాబట్టి ఒకే గురువును అనుసంధానం చేసుకొని ఒకే గురువును నమ్మి అతని యొక్క మార్గనిర్దేశంలోనే అతను ఇంత పెద్ద గొప్ప విజయాన్ని అతి పిన్న వయసులో 22 సంవత్సరాల వయసులో ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బాక్సర్గా పేరు పొందడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ యొక్క వయసుతో సంబంధం లేకుండా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఏదైతే కాంపిటేటివ్ వరల్డ్ ఉందో, మీరు ఏదైతే మీకు యూపీఎస్సీ నుంచి మీరు స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారో, మీరు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థి కనుక మీరు ఒక మంచి క్రమశిక్షణ మార్గంలో మీరు ప్రయాణించినట్లయితే కంపల్సరిగా మీరు కూడా మహమ్మద్ అలీ జిన్నా లెక్క ఒక విజయాన్ని ప్రభంజనం లెక్క మనం మార్కెట్లో చూపించాలనేటువంటి ఉద్దేశాన్ని మనం ఈ వీడియోలో చెప్తాను. ఈ 10 అంశాలను మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ 10 అంశాలు ప్రతి వ్యక్తి యొక్క లైఫ్లో మనం ఫేస్ చేసామనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఆ 10 అంశాలు ప్రతి విద్యార్థి జీవితంలో ఈ 10 అంశాలను తరచుగా విద్యార్థి ఫేస్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ చూడండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే ముందుగా నిన్ను నువ్వు నమ్ము. చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఇనీషియల్ స్టేజ్లో ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్ అంటే ప్రిపరేషన్కి వాళ్ళు ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి టైంలో ఒక వారం 10 రోజులు వాళ్ళ మీద వాళ్ళకు గాఢమైనటువంటి నమ్మకం ఉంటుంది. కానీ ఈ నమ్మకాన్ని లాంగ్ రన్లో అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ రోజులు ఒక వ్యక్తి విజయం సాధించాలంటే అతని మీద అతనికి నమ్మకం అనేది 10 రోజుల్లో 11 రోజులు 20 రోజుల్లో కాదు. మినిమం విజయం సాధించినటువంటి విద్యార్థిని అడగండి, 1 నుంచి 2 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా అతని మీద అతనికి నమ్మకం అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ ఎలా నేర్చుకోవాలో ఈ యొక్క ముందుగానే తనను తను నమ్మినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుందన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఫస్ట్ వన్, ముందుగా నిన్ను నువ్వు నమ్మకాలి. ఇక్కడ నమ్మకం అనేది విజయానికి తొలిమెట్టుగా విద్యార్థి గ్రహించాలి. సో ఇక్కడ బిలీవ్ యువర్ సెల్ఫ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా విద్యార్థులు గమనించాలి. సెకండ్ వన్, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నీ బలాలపై దృష్టి పెట్టు, బలహీనతలపై కాదు. ఇక్కడ విద్యార్థికి ఉన్నటువంటి టాలెంట్ మీద, విద్యార్థికి ఉన్నటువంటి మంచి స్కిల్ మీద ఫోకస్ చేయాలి, కానీ అతనికి ఉన్నటువంటి బలహీనత మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎప్పుడైనా ప్రిపరేషన్కి వెళ్ళినప్పుడు, ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అతని యొక్క బలాలేంటి, అతని యొక్క బలహీనత ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మహమ్మద్ అలీ జిన్నా కూడా ఫస్ట్ రౌండ్లో మనం ఫస్ట్ సారి పార్టిసిపేట్ చేసినప్పుడు 6th రౌండ్లో ఓడగొట్టాడు. సెకండ్ రౌండ్లో అతను ఆ యొక్క ఇంటర్నేషనల్ బాక్సర్ని కంపల్సరీ ఓడించాలనే ఉద్దేశంతో కొంతమంది మిత్రుల దగ్గర, కొంతమంది ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి నా బలహీనత ఏంటి, నా బలం ఏందని చెప్పేసి అడిగినప్పుడు, నువ్వు ఒక మనిషి ఇప్పుడు సీతాకొక చిలుకని ఎట్లయితే పట్టుకుంటామో, సీతాకొక చిలుక ఇలా పట్టుకుంటాంలే కానీ మన చేతి నుంచి ఎంత సింపుల్గా జారిపోద్దంటే అంత సింపుల్గా జారిపోద్దు, నువ్వు అలాంటి వ్యక్తి ఇంత షార్ప్ ఉంటుందని చెప్పేసి అతనికి చెప్పడం జరుగుతుంది. తర్వాత మనకు తేనెటీగ ఎలా ఉంటుంది, తేనెటీగ మనం కనబడడానికి చిన్నగానే ఉంటుంది, కాకపోతే అది కరిచినప్పుడు ఆ యొక్క పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. సో నువ్వు బాక్సింగ్లో కొట్టే దెబ్బ కూడా ఎదుటి వ్యక్తికి అది చూడ్డానికి చిన్నగా ఉన్నా దాని తాలూకు పెయిన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే ట్రయల్లో ప్రాక్టీస్లో నీ దెబ్బలు మేము తిన్నాం కాబట్టి నీ స్ట్రెంగ్త్ మాకు తెలుసనగానే అతను ఏం చేస్తాడంటే ఈ 2 అంశాలను 3-4 అంశాలను మైండ్లో పెట్టుకొని ఆ స్ట్రెంగ్త్నే పట్టుకొని రోజుగా నువ్వు ఎలా ఓడకూడతావు ఫస్ట్ రౌండ్ అంటే అతను చెప్పేదనమాట, నేను చాలా షార్ప్ ఉంటాను, నేను కొట్టే దెబ్బ చాలా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసి ఆ యొక్క కాన్సెప్ట్ని ఆయన రోజుగా లేస్తూనే అదే కాన్సెప్ట్ మాట్లాడడము, ప్రాక్టీస్ అప్పుడు కూడా అదే చేయడం వల్ల ఏమైందంటే అతను యొక్క బలము, అతని యొక్క బలహీనత అనేది అతను గ్రహించడం వల్ల ఏదైతే ఎల్ఫిన్స్టోన్ ఉంటుందో ఆయన్ని ఫస్ట్ రౌండ్లోనే ఫస్ట్ దెబ్బలోనే ఆయనను ఓడించడం జరిగింది. కాబట్టి ఫస్ట్ విద్యార్థి ఎప్పుడైనా అతని యొక్క బలం ఏంటి, అతని యొక్క బలహీనత ఏందో వాటి మీద కంపల్సరీగా దృష్టి పెట్టాలని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అవాయిడ్ డిస్ట్రక్షన్స్. దృష్టి చెడగొట్టే వాటిని దూరంగా పెట్టు. ఇప్పుడు జనరల్గా మనకు కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మన దృష్టిని చెడగొట్టే రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనం ప్రిపేర్ అవుతూ ఉంటామో డ్యూరింగ్ ప్రిపరేషన్లో మన మొబైల్ ఫోన్ అనేది, ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనేది మన పక్కనే ఉంటుంది. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ మొబైల్ పక్కనే ఉంటుందో ఆ వే టు న్యూస్ కానీ,
యూట్యూబ్ కానీ, ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ ఆ మెసేజ్లు వస్తూ ఉంటాయి. మంచి డీప్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నీకు మెసేజ్ వస్తుందో ఆటోమేటిక్గా మెసేజ్ ఓపెన్ చేయడం వల్ల అలా 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 నీకు డైవర్ట్ అవుతూ ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీ యొక్క దృష్టిని అది చెడగొడుతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అన్నెసెసరీగా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు ఆండ్రాయిడ్ ఫోన్లకు లేదా ఏదైతే మన దృష్టిని మళ్లించేటువంటి పరికరాలు ఉంటాయో వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులు గమనించాలి. ముఖ్యంగా ఇక్కడ మొబైల్ ఫోను మరియు ఏదైతే మనకు స్మార్ట్ మీడియా ఏదైనా ఉంటుందో వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఇక్కడ అది చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా మీరు దీనివల్లనే 50 to 60% విద్యార్థులు సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని ఇక డిస్ట్రక్షన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క దృష్టిని చెడగొట్టే రకంగా ఉండడం వల్ల విద్యార్థులు ఇక్కడ సక్సెస్ కాలేకపోతున్నారు. నెక్స్ట్, కీప్ యువర్ గోల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ లక్ష్యాన్ని ఎప్పుడు నీ కళ్ళ ముందే ఉంచు. ఎప్పుడైతే ఇక్కడ మహమ్మద్ అలీ జిన్నా 22 సంవత్సరాల వయసులో 6వ రౌండ్లోనే నేను ఓడగొడతానని చెప్పేసి అన్నాడంటే అతను పడుకునేటప్పుడు తను పడుకునే రూమ్లో తను లేచిన తర్వాత అతను లేస్తుంటేనే అక్కడ ఉండేది ఆయన ముందు ఏమని అతని గోల్ని అతని కళ్ళ ముందు పెట్టుకుంటాడు. అక్కడితో పాటు ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాష్రూమ్కి వెళ్ళారనుకోండి అక్కడ కూడా పేస్ట్ చేస్తాడు. డైనింగ్ హాల్ ఉందనుకోండి డైనింగ్ హాల్లో అంటే పదే పదే ఆ యొక్క అంశాన్ని రిమెంబరింగ్ చేసుకుంటూ గుర్తుంచుకుంటూ గుర్తుపెట్టుకుంటూ రిమెంబర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఆయన కళ్ళ ముందే ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మన లక్ష్యం మన కళ్ళ ముందు ఉందో ఆ లక్ష్యం చేరుకోవడం కోసం మనిషి అనేవాడు విశ్వ ప్రయత్నాలు చేసి లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా విద్యార్థి ఒక లక్ష్యం పెట్టుకున్నాడంటే ఆ లక్ష్యాన్ని కళ్ళ ముందు మనకు కనిపించేటట్టు కళ్ళ ముందు మనకు ఉండేటట్టు మనం పేస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ స్పష్టమైన గమ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా మన గోల్ని మనం సాధించాలంటే అది మన కళ్ళ ముందు ఉండాలనే విషయాన్ని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్, స్టే కన్సిస్టెంట్. ప్రతిరోజు కొంచెం ముందుకు సాగు. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది విద్యార్థులు ఒకరోజు మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6, 7, 8 దాకా చదువుతూ ఉంటారు. నెక్స్ట్ డే అసలు బుక్కే పట్టరు. సో ఒకరోజు ఇలా మారథన్ లెక్క 8, 9, 10 అవర్స్ చదివి నెక్స్ట్ డే చదవరు. అలా ఒక 1 week గట్టిగా చదివి ఆ తర్వాత మళ్ళీ 4-5 రోజులు అన్నెసెసరీగా ఫెస్టివల్స్కి, అన్నెసెసరీగా ఫ్రెండ్స్తో బయటికి, అన్నెసెసరీగా ఏం చేస్తారంటే వాటి మీద కన్సిస్టెన్సీ లేకుండా అన్నెసెసరీగా బయటికి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడైతే నీకు కన్సిస్టెన్సీ లేదో ఆటోమేటిక్గా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేవనే విషయాన్ని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. రోజువారీ టైం టేబుల్ పెట్టుకొని రోజు కొంత ప్రోగ్రెస్, నిన్నటి కంటే ఈరోజు మెరుగు, ఈ రోజు కంటే రేపు మెరుగుగా ఉండాలనే ఉద్దేశాన్ని విద్యార్థులు ఎప్పుడైతే గమనిస్తారో ఆటోమేటిక్గా కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. కాబట్టి అన్నెసెసరీగా రోజు కొంచెం మెరుగుదల అనేది ప్రిపరేషన్లో ఉండాలనే ఉద్దేశాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్, కంట్రోల్ యువర్ మైండ్. ఇక్కడ నీ మైండ్ నీకు తోడుగా ఉండాలి, అడ్డుగా కాదు. అంటే ఎప్పుడైనా మన మైండ్ సెట్ అయితే ఉందో ఆ మైండ్ సెట్ అనేది మనకి ఎప్పుడైనా తోడుగా ఉండాలి, కానీ అది ఎప్పుడైనా అడ్డుగా ఉండరాదు. అంటే ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలామంది విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు అనేక రకాల ఆలోచనలతో ఉంటారనమాట. ప్రిపరేషన్ సరైన లక్ష్యం ఉన్నప్పుడు అతనికి ఆ లక్ష్యం వైపే అతని యొక్క ఆలోచనలు, అతని యొక్క ఆచరణ, అతని యొక్క విధానాలు ఉండాలి. కానీ విద్యార్థికి సరైన లక్ష్యం లేకపోవడం వల్ల ఏదైతే అతని యొక్క ఆలోచన ఉందో, ఏదైతే అతని మైండ్ సెట్ ఉందో అది తోడుగా కాకుండా అతనికి అడ్డంకిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మైండ్ సెట్తో ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ గురించి ఆలోచించావో ఆటోమేటిక్గా అది నీకు సక్సెస్కి దారి తీయదు, నువ్వు ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరిగా మన మైండ్ని మనం ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. మన యొక్క లక్ష్యానికి చేరువగా ఉండాలి. మన లక్ష్యానికి చేరుకునే మార్గాలను నిర్మించేటువంటి క్రమంగా మన మైండ్ సెట్ ఉండాలి. కానీ అది మనకు నెగిటివ్గా అడ్డుగా కారాదు. ఎప్పుడైతే అడ్డుగా మారుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు రకరకాల కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు కంట్రోల్ యువర్ మైండ్ అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, టర్న్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్. బలహీనతలను శక్తిగా మార్చుకో. ఎప్పుడైనా ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మొబైల్ ఫోన్ అంటే బలహీనత, కొంతమందికి ఇక మాటికి బయటికి వెళ్ళడం రావడం అనేది బలహీనత, కొంతమందికి చదివితే హెడేక్ వస్తుంది, కొంతమందికి ఒకే రకమైన బుక్ని ఎక్కువ టైం చదువుతూ ఉంటారు అనమాట. సో కొన్ని బలహీనతలు, కొన్ని వీక్నెస్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ వీక్నెస్ని ఎప్పుడైతే జయిస్తావో ఆటోమేటిక్గా విజయం నీ సొంతం
అంతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులు ఎప్పుడైనా మీ వీక్నెస్ని ఫస్ట్ స్టడీ చేయాలి. వీక్నెస్ని స్టడీ చేసామంటే 70 నుంచి 80% సక్సెస్ గ్యారంటీ. చాలామంది ఫెయిల్యూర్ అవ్వడానికి మనకున్నటువంటి అన్ని 10 పాయింట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం ద టర్న్ వీక్నెస్ ఇంటూ స్ట్రెంగ్త్, బలహీనతను శక్తిగా మార్చుకోవాలి. చాలామందికి బలహీనత ఉంటుంది కాబట్టి ఆ బలహీనత వెంటనే నడుస్తారు, ఆ బలహీనతనే ఫాలో అవుతారు, కానీ వాళ్ళు స్ట్రెంగ్త్గా మారరు. కాబట్టి వాళ్ళు జీవితాంతం ప్రిపరేషన్లో ఉన్నట్టే ఉంటారు, కానీ జీవితంలో సక్సెస్ అనేది వాళ్ళకు అందని ద్రాక్షగా మిగులుతుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఎప్పుడైనా నీ బలహీనతను కంపల్సరీగా దాన్ని నువ్వు సక్సెస్గా మార్చాలి. నీ లోపాలను నువ్వు కంపల్సరీ గుర్తించాలి. ఏ రోజైతే నువ్వు లోపాలని గుర్తించుకుంటావో అప్పుడు నీ సక్సెస్ అనేది ఆ రోజు నుంచే స్టార్ట్ అయిందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్, నెవర్ గివ్ అప్. ఎంత కష్టం వచ్చినా ఆగిపోవద్దు. నీవు చేసే ప్రయత్నంలో అప్పుడప్పుడు నీకు అడ్డంకులు రావచ్చు, అప్పుడప్పుడు నీకు అనేక రకాల ఆర్థిక కష్టాలు రావచ్చు. ఈరోజు హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, ఈరోజు వేరియస్ ప్రాంతాల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు కాదు, అందరూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళే. 5 రూపాయల భోజనం తినుకుంటూ బయట ఎక్కడైనా అన్నదానం చేస్తున్నటువంటి ప్లేసుల్లో అన్నం తినుకుంటూ కూడా వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్, వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ, వాళ్ళ యొక్క టార్గెట్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ అవి నిర్మించుకొని వాళ్ళు సక్సెస్ సాధించారు తప్ప ఇక్కడ వాళ్ళకు కష్టం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు నెవర్ గివ్ అప్ అనేది అంటే ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఆగిపోలేదు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఆరోగ్యం బాగాలేకపోయినా వాళ్ళ యొక్క టార్గెట్ అయితే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయ్యారే తప్ప ఇక మన వల్ల కాదు, ఇక మనం ఏం చేయలేము అన్నటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ చూడలేము. కాబట్టి ఎప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే ఆ కష్టానికి నువ్వు పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే అది ప్రభుత్వ ఉద్యోగమే, నువ్వు ప్రిపేర్ అవుతున్నది రైటే, దానికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే నువ్వు కంపల్సరీగా దానికి వచ్చిన కష్టానికి అక్కడితోనే ఆగిపోకుండా కంపల్సరీగా నువ్వు నీ ప్రయత్నాన్ని ముందుకు సాగించాలని చెప్పేసి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రయత్నం ఆగిపోయి ఇప్పుడు విజయం అనేది ఎప్పుడైతుంది, నిరంతర ప్రయత్నం వల్ల విజయం వస్తుంది. ఎప్పుడైతే నీ ప్రయత్నం ఆగిపోతుందో అక్కడ నీ ఓటమి అనేది ఆగిపోయినట్టే. ప్రయత్నమే ఆపేసావు, ఇంకా నీకు ఓటమి వచ్చేసినట్టే కదా. ఎప్పుడైతే ప్రయత్నాన్ని ఆపకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నువ్వు సాగిపోయినావు అనుకోండి, ఆటోమేటిక్గా నువ్వు సక్సెస్కి దగ్గరగా ఉన్నట్టు, అతి తొందరలోనే నువ్వు మంచి సక్సెస్కి దారి తీస్తామని చెప్పేసి కొన్ని వందల మందికి, వేల మందికి రోల్ మోడల్ అవుతాం అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గమనించాలి. సో ఎప్పుడు గివప్ చేయవద్దనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ట్రస్ట్ ద ప్రాసెస్. కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది అని నమ్ము. ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది నీకు ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, గ్రూప్ 4 అయిన విద్యార్థి మొన్న గ్రూప్ 1లో డిఎస్పీ ఉద్యోగం కొట్టాడు. గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి గ్రూప్ 1 సాధించాడు. ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి గ్రూప్ 2 కొట్టాడు, గ్రూప్ 1 కూడా కొట్టాడు. ఎలా పాసిబుల్ అయింది? అతని యొక్క కష్టం, అతని యొక్క 5-6 సంవత్సరాల కష్టం అందులో ఉంటుంది. కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్, ఎనలిటికల్ స్కిల్స్, ఆ వచ్చే క్వశ్చన్ విధానం ఎలా ఉంది, సిలబస్ ఎలా ఉంది, ఎంసీక్యూ అంటే పీవైక్యూ ఎలా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఎలా రిఫర్ చేయాలి, ఈ అన్ని విషయాలను క్రోడీకరించి చాలా కష్టం అంటే బేసిక్ పునాదుల నుంచి ఆయన కష్టపడి చదువుతాడు. కాబట్టి ఆ కష్టానికి తప్పకుండా మంచి ప్రతిఫలం వస్తుందని నమ్ముతాడు. కాబట్టి ఆ నమ్మకానికి మనకు వచ్చినటువంటి అవుట్పుటే మనకు వచ్చినటువంటి జాబ్గా ఒక పాస్ రిజల్ట్గా మనం కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఇక్కడ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుందని విద్యార్థి ఏ రోజైతే నమ్ముతాడో ఆ రోజు మాత్రమే అతని యొక్క ప్రిపరేషన్ కావచ్చు, అతని యొక్క కార్యకలాపాలు కావచ్చు, అతని వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, అతని నడవడిక కావచ్చు, అతని మాట తీరు కావచ్చు, అతని యొక్క ప్రతి అంశం కూడా కంపల్సరీగా సక్సెస్కి చేరువగా దగ్గరగా ఉంటుందనే విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఎప్పుడైతే మనకు కష్టం ఉంటుందో ఈ కష్టం అనేది కంపల్సరీగా నీకు ఒక బలంగా మార్చుకోవాలి. నీకున్న కష్టాన్ని నువ్వు బలంగా మార్చుకోవాలి తప్ప ఈ కష్టాన్ని నీకు కష్టం వచ్చిందని చెప్పేసి నువ్వు బలహీనతగా మార్చుకుంటే అక్కడ నీ ఓటమి నీకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుందని విద్యార్థులు గమనించాలి. ఈరోజు 4-5 జాబులు కొట్టినటువంటి విద్యార్థులు ఈరోజు మార్కెట్లో టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, గ్రూప్ 1 ఏ జాబ్ కొట్టిన విద్యార్థిని అడగండి,
తన యొక్క కష్టం అనేది ఘోరంగా ఉంటుంది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏ రోజైతే రిజల్ట్ వస్తుందో ఆ రిజల్ట్ అతని నెంబర్ చూసిన తర్వాత ఆ కష్టాన్ని మొత్తం మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి కష్టానికి ఫలితం అనేది తప్పకుండా వస్తుందని విద్యార్థి కంపల్సరీగా గమనించాలి. నెక్స్ట్ 10th వన్, సక్సెస్ ఫాలో స్ట్రాంగ్ బిలీఫ్స్ అండ్ ఫోకస్. ఇక్కడ బలమైన నమ్మకం ఉండాలి. విద్యార్థి ఎప్పుడైనా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు అతనికి బలమైన నమ్మకం ఉండాలి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నటువంటి విద్యార్థులు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు రిజైన్ చేసి వితిన్ 2 ఇయర్స్లో, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, బ్రహ్మాండంగా గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలను సాధించారంటే వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి బలమైన నమ్మకం. ఎప్పుడైతే విద్యార్థికి బలమైన నమ్మకం ఉంటుందో అప్పుడు అతను సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారని గమనించాలి. నెక్స్ట్ స్పష్టమైన ఫోకస్. ఎప్పుడైతే స్పష్టమైన ఫోకస్ ఉంటుందో, ఇప్పుడు ఒక బుక్ చదవాలి, ఇప్పుడు ఒక సబ్జెక్ట్ని నువ్వు చదివినప్పుడు, ఒక టాపిక్ని నువ్వు చదివినప్పుడు ఆ టాపిక్ మీద నీకు హోలిస్టిక్ ఐడియా రావాలి. కానీ అదే టాపిక్ని పట్టుకొని పిహెచ్డి లెవెల్లో చదువుకుంటే నువ్వేమన్నా రీసెర్చ్ స్కాలర్వా? కాదు కదా. ఒక అంశాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఆ అంశం మీద నీకు ఒక క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ వచ్చిందనుకోండి, అప్పుడు నీకు స్పష్టమైన ఫోకస్ అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే స్పష్టమైన ఫోకస్ ఉంటుందో అప్పుడు నువ్వు సక్సెస్కి దగ్గరగా ఉంటావని నమ్మాలి. ఎప్పుడైతే నీకు ఇక్కడ బలమైన నమ్మకం, ఎప్పుడైతే నీకు స్పష్టమైన ఫోకస్ ఉంటుందో అప్పుడు సక్సెస్ కూడా ఖాయంగా వస్తుంది అని విద్యార్థులు నమ్మాలి. బలమైన నమ్మకము ప్లస్ స్పష్టమైన ఫోకస్ = సక్సెస్ అని విద్యార్థులు గమనించాలి. ఇక్కడ ఈ యొక్క అంశాలను ఆధారంగా ప్రతి విద్యార్థి ఈ రకమైనటువంటి బాధలను, ఈ రకమైనటువంటి సమస్యల్లో సుడిగుండంలో ఉంటాడు. కాబట్టి విద్యార్థి తనను తాను మోటివేట్ అయ్యి, ఏ రోజైతే కాలాన్ని విద్యార్థి గమనిస్తాడో, ఈరోజు నువ్వు పుస్తకాన్ని నువ్వు నమ్మితే పుస్తకం నీకు అందనంత స్థాయిలో అదే పుస్తకం నీకు గొప్ప స్థాయి నీకు ఇస్తుందని చెప్పేసి విద్యార్థులు గమనించాలని కోరుతూ థ్యాంక్ యూ.